బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉనికి లేకపోవడానికి బీజేపీ మనుగడకు ముడిపడి ఉందన్నారు. ఉప ఎన్నికలు వస్తే సత్తా చూపిస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి రాజకీయ ఒప్పందానికి ఇది సూచికని తెలిపారు. భవిష్యత్తులో బీజేపీ కాంగ్రెస్ తో కొట్లాడి గెలిచే అవకాశం లేదన్నారు. ఐడియాలజికల్ వార్లో రాష్ట్రంలో దేశంలో బీజేపీని కాంగ్రెస్ భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. ఉప ఎన్నికలు వస్తే మా సత్తా చూపిస్తామన్న బీఆర్ఎస్ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క సీట్లో పోటీ చేయకపోవడం అనేదే మీరు వాళ్ళిద్దరి రాజకీయ రహస్య ఒప్పందానికి సూచిగా చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉత్తర తెలంగాణలోనే బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు, ఎందుకు నల్గొండ కానీ ఎందుకు వరంగల్ కానీ ఈ టీచర్స్ ఎమ్మెల్సీలో ఎందుకు చేయలేదనే అంశం గతం నుంచి మేము చెప్తూనే ఉన్నాం. అది బీజేపీకి ఫేవర్ చేయడానికి ఎంతకైనా తెగించడానికైనా సిద్ధపడి పోరాటమేమో కాంగ్రెస్ మీద, ఓట్లేమో బీజేపీకి వేయించే పనిలో ఉంది. కాబట్టి దీంతో బీజేపీ రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్తో ముడిపడి ఉన్నదని, బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు తన ఉనికి ఉంటుందో లేదో అనే అనుమానం అయితే ఇప్పటికీ ఉన్న పరిస్థితుల్లో కొంత ఇంకా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా దానికి సంబంధించిన రెబల్ లేకపోతే సిమిలర్ క్యాండిడేట్స్ సంబంధించిన అంశంలో కొంత నష్టం జరిగి ఉండొచ్చు. కానీ ఐడియాలజికల్ వార్లో బీజేపీని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ భూస్థాపితం చేయడం ఖాయం. తాత్కాలికంగా వస్తున్న వీటిని చూసి మరీ పగటి కళ్ళు కలగొద్దని చెప్పి బీజేపీ